సర్వీసెస్ ఎగ్జామ్‌కి సంబంధించి అటెంప్ట్స్ అన్నీ అయిపోయిన వాళ్ళకి ఒక చిన్న ఆశ ఎప్పుడు మిణుకు మిణుకుమంటూ ఉంటది. మాకొక ఎక్స్‌ట్రా అటెంప్ట్ ఇవ్వచ్చు కదా! లేదా ఒక ఎక్స్‌ట్రా అటెంప్ట్ వస్తే బావుంటుందని చెప్పి. ముఖ్యంగా కోవిడ్ టైంలో పుస్తకాలు లేకుండా ఎక్కడో లాక్‌డౌన్‌లో ఉన్న విద్యార్థులు, లేకపోతే ఆర్థిక ఇబ్బందులతోనో, లేపోతే మనుషుల్ని కోల్పోయో ఆ టైంలో చాలామంది లైఫ్స్ డిస్ట్రక్ట్ అయిపోయాయి. సో, ఆ సందర్భంలో అందరికీ యూపీఎస్‌సి కొంచెం కన్సిడర్ చేసి ఒక ఎక్స్‌ట్రా అటెంప్ట్ ఇస్తే బావుండని ఆలోచన చాలామంది దృష్టిలోకి వెళ్ళింది. దానికి సంబంధించి పిటిషన్స్ కానీ, డిమాండ్స్ కానీ, రిక్వెస్ట్ కానీ చాలామంది గవర్నమెంట్‌కి పంపించడం కూడా జరిగింది. అయితే దీనికి సంబంధించి గవర్నమెంట్ ఎలా స్పందిస్తుంది అనే దాని మీద ఎటువంటి ఎక్స్‌ట్రా అటెంప్ట్ ఇవ్వరని చెప్పి చాలామంది అప్పట్లో అఫీషియల్స్ కూడా చెప్పారు. అయితే డిపార్ట్మెంట్ రిలేటెడ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఒకటి, అంటే మీకు తెలుసు అన్ని డిపార్ట్మెంట్స్ సంబంధించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ ఉంటాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ పబ్లిక్ గ్రీవెన్సెస్, లా అండ్ జస్టిస్ సంబంధించిన ఒక పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ. మనం చూసాం ఆ కమిటీ ఏం చెప్పిందంటే కోవిడ్-19 అనేది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎగోనియా తీసుకొచ్చింది. చాలామంది జీవితాలు ఆగిపోయాయి, స్టాండ్ స్టిల్ అయిపోయాయి. దాంతో పాటు జీవనోపాధి కూడా దెబ్బతింది. అన్ని రకాల వర్గాలు ఎఫెక్ట్ అయ్యారు జీవితంలో. విద్యార్థులు కూడా అంతే ఎఫెక్ట్ అయ్యారు. సో, ఈ కోవిడ్ వల్ల వాళ్ళ ఆశలు చావకుండా, వాళ్ళ ఆశలు చల్లబరచకుండా గవర్నమెంట్ కొంచెం హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్‌తో, సానుభూతితో అర్థం చేసుకోవాలి సివిల్ సర్వీసెస్ యాస్పిరెంట్స్‌ని. వాళ్ళకి అటెంప్ట్స్ అదే మొత్తం, అంటే ఒక ఎక్స్‌ట్రా అటెంప్ట్ అంటే అటెంప్ట్స్ పూర్తయిన వాళ్ళకా లేదా రాస్తున్న వాళ్ళకా అని క్లారిటీ ఏం లేదు కమిటీ ఇచ్చిన రికమెండేషన్‌లో. కానీ ఎక్స్‌ట్రా అటెంప్ట్ ఒకటి, కరస్పాండింగ్‌గా ఏజ్ కూడా 1 ఇయర్ ఎక్కువ రిలాక్సేషన్ అన్ని వర్గాల వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి రికమెండ్ చేసింది. కేవలం ఇది సిఫార్సు మాత్రమే. దీన్ని ప్రభుత్వం ఎలా తీసుకుంటో చూడాలి. యాక్చువల్‌గా ఈ ఎక్స్‌ట్రా అటెంప్ట్ ఇవ్వటం, ఏజ్ రిలాక్సేషన్ అనేది యూపీఎస్‌సీ చేసే పని కాదు. చాలామంది తెలియాల్సింది ఏంటంటే ఇది డీఓపీటీ చేసే పని. డీఓపీటీ చెప్తే యూపీఎస్‌సీ వింటది. అంతేగాని యూపీఎస్‌సీ స్వతహాగా దీని మీద నిర్ణయం తీసుకోవడం కుదరదనమాట. డీఓపీటీ దీనికి ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. అంటే ఈ డీఓపీటీ చేయాలంటే ఎవరు డీఓపీటీకి డైరెక్షన్స్ ఇవ్వాలి? గవర్నమెంట్. గవర్నమెంట్ సానుకూలంగా స్పందించి ఎక్స్‌ట్రా అటెంప్ట్ ఇవ్వాలి అనుకుంటే, డిపార్ట్మెంట్ రిలేటెడ్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన సిఫార్సుని యాక్సెప్ట్ చేయాలనుకుంటే మనకి 2, 3 మంత్స్‌లోనో, 4 మంత్స్‌లోనో ఈ విషయం తెలుస్తది. లేకపోతే లేదు. అంటే దాదాపు 50-50 ఛాన్స్ ఉన్నట్టు లెక్క గవర్నమెంట్ దీనిపైన ఎలా స్పందిస్తది అనే దాని మీద. కాబట్టి అత్యుత్సాహ పడకుండా, అదే టైంలో అసలు అటెంప్ట్ రాదేమో అని దిగులు పడకుండా కాస్త న్యూస్ పేపర్ రీడింగ్ కానీ, ఒకసారి జస్ట్ నాలెడ్జ్ ఎప్పుడైనా ఇంపార్టెంటే కాబట్టి చదువుకుంటూ ఉంటే ఆహ్, ఏమో గవర్నమెంట్ సానుకూలంగా స్పందించే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి 50-50 ఛాన్స్ అనుకుని మీరు బ్యాలెన్స్‌గా ఉంటే మంచిది. ఎక్కువగా దీనికి అటాచ్ అయిపోకుండా ఈ డీఓపీటీ వాళ్ళ ఈ డిపార్ట్మెంట్ రిలేటెడ్ స్టాండింగ్ కమిటీ యొక్క సిఫార్సుని చూసి కొంతవరకు మేలు జరిగే అవకాశం ఉంది. ఏమో డెస్టినీ కూడా మనకు హెల్ప్ చేద్దామో చూద్దాం.